ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 28 ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. ఇక ఈ రోజు కూడా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. రైట్ అంజుమా, ఈ రోజు రేపు వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ ఎటువంటి సూచనలు చేసింది? ఎస్ రాధిక, గత కొన్ని రోజులుగా చూస్తున్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక మొన్న చూసుకున్నట్లయితే కూడా రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక రికార్డు స్థాయిలో వర్షపాతం కూడా నమోదయ్యింది. కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు జిల్లాలలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యింది. ఇక నిన్న చూసుకున్నట్లయితే కూడా ఒక జిల్లాలో మనకు అత్యధికంగా వర్షపాతం అయితే నమోదయ్యింది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న రాత్రి వర్షం దంచుకొట్టింది అని చెప్పుకోవచ్చు. దాదాపు 6 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదయ్యింది. ఇక ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితి ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అయితే పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ ని జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, జయశంకర్ భూపాలి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, జనగాం ఈ జిల్లాలకైతే ఈరోజు భారీ వర్ష సూచనని వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేసింది. ఇక మిగతా అన్ని జిల్లాలలోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా పేరు. ఇక రేపు చూసినట్లయితే కూడా తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతానికి ఎటువంటి అలర్ట్స్ అయితే లేవు, కానీ తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అన్ని జిల్లాలలో కూడా కురుస్తుంది అని పేర్కొంది. ఎల్లుండి చూసినట్లయితే కూడా పలు జిల్లాలకైతే మళ్ళీ ఎల్లో అలర్ట్స్ ని జారీ చేసింది. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఎల్లుండి ఈ జిల్లాలలో మనకి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతూ ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక గత 3 రోజులుగా హైదరాబాద్లో మనకి ముసురు వాతావరణమే కొనసాగుతూ వస్తుంది. నిన్న సాయంకాలం నుంచి ఇప్పటి వరకు కూడా మనకి తేలికపాటి జల్లులు కురుస్తూనే ఉన్నాయి. అక్కడక్కడ మోస్తారు వర్షాలు కూడా కురిశాయి. ఓవరాల్గా జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే కూడా మనకి దాదాపు 1.98 సెంటీమీటర్ల వర్షపాతం అయితే ఓవరాల్గా జిహెచ్ఎంసీ పరిధిలో నమోదయ్యింది. అది కూడా అత్యధికంగా మనకి ముషిరాబాద్ పరిధిలో నమోదయ్యింది. సో ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఋతుపవన ద్రోణి, అదేవిధంగా ఉపరితల ఆవర్తనము, అల్పపీడనాలు ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచనని వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఈ 3 రోజుల తర్వాత వర్షాలు కాస్త తగ్గుముఖం పడతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే ఎక్కడెక్కడైతే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందో ఆయా జిల్లాలలోని అధికారులను, అదేవిధంగా అక్కడి ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇక నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా మనకి మోస్తారు వర్షం కురిసే అవకాశాలుంటే వెంటనే జిహెచ్ఎంసీని, హైడ్రాని, అదేవిధంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంని వాతావరణ శాఖ అలర్ట్స్ చేస్తుంది. మనకి సంబంధిత అధికారుల నుంచి కూడా SMS రూపంలో అలర్ట్స్ కూడా వస్తున్నాయి. ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుంది, ఏ రూట్లో డైవర్షన్ తీసుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అప్రమత్తం అవ్వాలి అనే విషయాలను కూడా తెలుపుతూ ఇటీవలి కాలంలో ఎక్కువగా మనకి అలర్ట్స్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. సో ప్రస్తుతం హైదరాబాద్కి అయితే ఎటువంటి అలర్ట్ అయితే లేదు, కానీ ఇదే విధమైనటువంటి వాతావరణం, ముసురు వాతావరణమే కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. ఇక ఉత్తర జిల్లాలలో అయితే మనకి భారీ వర్షపాతం కురిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ప్రజలైతే అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు అని, ముఖ్యంగా భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ఇటు వాతావరణ శాఖ అధికారులు, అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అయితే అలర్ట్ అయితే చేస్తున్నారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అంజుమా. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే పలు జిల్లాల్లో ఈ రోజు, రేపు మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. అలాగే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.